హాయ్ ఫ్రెండ్స్, ప్రైజ్ ద లార్డ్. నేటి మన టాపిక్ బైబిల్లోని 36 అధ్యాయాలున్న 14వ పుస్తకం 2వ దినవృత్తాంతములు. గ్రంథకర్త హెబ్రీల ఎజ్రా శాస్త్రి. ఇతడు రాసిన ఏక దినవృత్తాంతముల గ్రంథమును సెప్టువజెంట్ అనగా 70 మంది చేసిన గ్రీకు అనువాదంలో రెండుగా విభజించారు. దీనిలో 1 నుండి 9 వరకు సొలొమోను పాలన, 10 నుండి 36 వరకు రెహబాము మొదలుకొని బబులోను చెర నుండి తిరిగి వచ్చే వరకు కొన్ని సందర్భాలు. మన తెలుగు బైబిల్లో కొన్ని ప్రింటింగ్ లేదా ట్రాన్స్లేషన్ మిస్టేక్స్ ఉన్నాయండి. అవి 2వ దినవృత్తాంతములు 15:8లో అజర్యా బదులు ఓదేదు, 22:2లో 42 కాదు, 2 రాజులు 8:22 ప్రకారం 22 సంవత్సరములు, 22:9లో అహజ్యా యెహోషాపాతు మనవడు, 28:19లో ఆహాజు యోధారాజు, 36:9లో యెహోయాకీను 8 కాదు 18 సంవత్సరములకు రాజాయను, 2వ రాజులు 24:8 బట్టి, 36:10లో సిద్కియా యెహోయాకీను పెనతండ్రి, 2వ రాజులు 24:17 బట్టి. దీనిలో మొదటి అధ్యాయంలో సొలొమోను పట్టాభిషేకం, 2లో సొలొమోను నిర్మించిన ఆలయం పట్టణం, 9లో షాబరాని సందర్శన, 10లో రెహబాము పాలన, 14లో ఆసా పాలన, 17 నుంచి 21లో యెహోషాపాతు పాలన, 22లో అతల్యా దుష్ట పాలన, 24లో యోవాషు పాలన, 25 నుంచి 27లో అమజ్యా ఉజ్జియా యోతాము పాలన, 28లో అహాజు దుష్ట పాలన, 29 నుంచి 32 హిజ్కియా పాలన, 33లో మనష్షే ఆమోను పాలన, 34, 35 యోషియా పాలన, 36లో యెహోయాహాజు, యెహోయాకీము, యెహోయాకీను, సిద్కియా పాలన, నెబుకద్నెజరు మందిరమును నగరమును కాల్చివేసి చెరగొని పోవుట, 70 సంవత్సరముల తర్వాత చెర విముక్తి. దీనిలో ముఖ్య వచనాలు: 3:1లో ఇస్సాకును బలి ఇచ్చిన మోరియా పర్వతంపై దావీదు బలిపీఠం నిర్మించిన వర్ణాను కళ్ళంలో సొలొమోను మందిర నిర్మాణం, 6లో సొలొమోను చేసిన శ్రేష్టమైన ప్రార్థన, 36:23లో ఒక అన్యరాజు కోరెష్ ద్వారా ఆలయ పునర్నిర్మాణ సన్నాహాలు. దీనిలో క్రీస్తు రూపం, దావీదు నిత్య నిబంధనలో. ఫ్రెండ్, దుష్టత్వం మాని ఆ యేసును వెతుకు. నీ దేహమనే ఆలయంలోనే యేసే నివసిస్తారు. నేటి ప్రశ్న: 15 సంవత్సరముల ఆయుష్ పొడిగింపుకు హిజ్కియా అడిగిన సూచనలు ఏంటి? థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్.